చాలా బాగుంది అనేవాడు. ఏమని వర్ణించేవాడు? చెక్. దాంతో మాట్లాడటమ్మా. మీరు ఒక్క నిమిషం ఉండండి నాన్న, నువ్వు చెప్పు. దానికి తెలిస్తే కదమ్మా నీకు చెప్పడానికి. నేను కాటుక పెట్టుకున్నానా లేదా అనేది కోర్టుకు అవసరం లేదు. నాకు అవసరం. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. ఆదిత్యకు వేరే ఆప్షన్ లేదు. ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయకండి. ఆదిత్య అమాయకుడు అంటే ఎవరు నమ్మలేదు. నేనొక్కదాన్నే నమ్మాను. నన్నే మోసం చేశాడా? మోసం చేశాడు, కానీ టెర్రరిస్ట్ కాదు. ఫేక్ విట్నెస్ ప్రవేశపెట్టావని తెలిస్తే రేపు నా కెరీరే కాదు, ఆదిత్య క్షమాభిక్ష కూడా తక్కదు. అమ్మా మనసా, ఎస్ యువర్ అన్నా. ఏంటి డిలే? స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. సారీ యువర్ అన్నా. ప్లీజ్. ఆదిత్య 2 minutes ఉంది. QD7 చెక్. QD7 చెక్. RC5 చెక్. యువర్ ఆనర్, క్లయింట్కి లాయర్కి మధ్య ట్రస్ట్ ఎప్పుడు ఉండాలి. ఆ ట్రస్ట్ మా మధ్య లేదని నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఈ కేసు నుండి తప్పుకుంటున్నాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ వేస్టింగ్ యోర్స్ అండ్ ద కోర్ట్స్ ప్రెషియస్ టైం. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. రామ్, నువ్వు ఓడిపోయావు, రిజైన్ చేసే. శ్రీ, నువ్వు చెప్పింది నిజమేరా? వీడొక అద్భుతం. చెక్మేట్ చెప్పేంతవరకు ఆట అయినట్టు కాదు. చెక్మేట్. చలబడా, నీ టైం అయిపోయింది. ఇంకో 2 minutes టైం ఉంది సార్. ఇక్కడ కాదురా, ఈ భూమి మీద నీ టైం అయిపోయింది. నీ అపీల్ క్యాన్సిల్ అయింది. లాయర్ నీ కేసు నుంచి తప్పుకుంది. ఇంకా 1 minute టైం ఉంది. ఆడు QD5 చెక్. చంపేస్తాను రా ఇవాళ. QD5 చెక్. RC5 చెక్. ఏం ఆడుతున్నాడు? RD5 చెక్మేట్. చట్టపరంగా నాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు నాకు మిగిలినది ప్రెసిడెంట్ గారి దగ్గర క్షమాభిక్ష కోసం పెట్టుకున్న అర్జీ. ఆదిత్య, ముసలాడు నిన్ను కలవాలంటున్నాడు. 3 నెలల నుంచి జైలు బయట తింటూ అక్కడే పడుకుంటున్నాడు. ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా. మంత్ నుంచి జైలు బయట వెయిట్ చేస్తున్నావంట. ఏంటి సంగతి? నిన్ను కలుద్దామని. చచ్చే ముందు కలవడానికి వచ్చావా? అది కాదు ఆదిత్య, ఒక్క విషయం అడుగుదా? క్యాపిచ్చి మాట్లాడకు. నెత్తిలో నరాలు చిట్టిపోతున్నాయి. మాటలు కక్కు. ఇంకో 10 రోజుల్లో నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. అందులో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. చేసిన తర్వాత కామన్వెల్త్, ఆ తర్వాత గ్రాండ్ మాస్టర్, ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్. నేనా సామా? ఇంత వయసు పెరిగింది, బుద్ధి లేదా? అప్పీల్ క్యాన్సిల్ అయితే ఊరు తీస్తారని తెలుసు. వర్ణపతి కదలికని జాగ్రత్తగా గమనించమని చెప్పాను లేదా? మరి దాన్ని ఎలా మర్చిపోయావు?
నువ్వు కృష్ణరామ అనుకుంటూ తీర్థయాత్రలకు వెళ్ళు. నా చావు నన్ను చావుని, నన్ను వదిలే. అలా మాట్లాడక ఆదిత్య, నీకున్న టాలెంట్ వేస్ట్గా పోకూడదు. ఏరా ఎర్రా నీకు దుబాయ్కి నుంచి నేనే పోతుంటే నా టాలెంట్ నా తొక్క అంటావేంటి? చావును తప్పించుకోలేనప్పుడు చచ్చిపోతు. నువ్వు లేకపోయినా నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. నీలాంటి ప్లేయర్ మళ్ళీ పుట్టడాదిచ్చా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చచ్చేవాడిని నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు, కానీ నువ్వు రివర్స్లో నా కోరిక తీర్చమని చచ్చేవాడిని అడుగుతున్నావు. అంటే నేను గేమ్ ఆడితే నీకు కోచ్గా మంచి గుర్తింపు వస్తుంది, నీ మీద పడ్డ మర్చిపోతుంది, అంతే కదా? అది కాదు ఆదిత్య. శవం మీద చిల్లరేరుకున్నట్టు అనిపించట్లేదా? ఆదిత్య, నిన్ను ప్రపంచానికి పరిచయం చేయాలని ఆశ తప్ప నాలో ఏ స్వార్థం లేదు. నా కోసం ఏమైనా వస్తే వృత్తి చేస్తారని చెప్పు. నువ్వు ఆడే వరకు ఈ జైలు బయట కూర్చుంటా, గుర్తుంచుకో. హలో బాసు, విక్రమ్. వేదా చదరంగంలో తోపంట. బయట ఉంటే పెద్ద ఛాంపియన్ అయ్యేవాడేమో. అలా మౌనంగా సమాధానం చెప్తే మాకు అర్థం కాదు బాస్. ఆ మౌనం వెనకాల భరించలేనంత బాధ ఉందేమోరా. మనం కొంచెం తీసుకుందాం. సరే. నిన్ను ఇట్లా చూస్తా అంటే మనసుకు బాధగా ఉంది బాసు. 4 సంవత్సరాలు గోడల మధ్య ఉంటే అన్ని రోజులు ఇక్కడ ఉండే ఉద్దేశం మాకైతే లేదు బాసు. ఇక్కడి నుంచి పారిపోవడం. నీకు మా గురించి తెలియదేమో. మేము ఇప్పటికే 5 సార్లు వారిపోయినాం. అందుకే మీ ఇద్దరిని ఇక్కడికి పంపారు. అదే మరి, దొరికిన ప్రతిసారి ఇదే సోలు చెప్తారు, కానీ మేము మాత్రం సక్సెస్ఫుల్గా. किसी का मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द ले सके तो ले उधार, जीना इसी का नाम है. ఆదిత్య, నేను వెళ్తున్నాను. ఇక్కడికి మాత్రం మళ్ళీ తిరిగి రాకు. నాన్న, ఆదిత్య కేసులో క్షమాభిక్షకు అవకాశం ఉందా? రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష పెట్టే పవర్ ఉంటుంది, కానీ పెట్టరు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చే రికమెండేషన్స్ పైన క్షమాభిక్ష ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే సంతకం పెట్టే టైంలో ఉన్న పరిణామాలను బట్టి అనుమతించాలా తిరస్కరించాలా అనేది ఆధారపడి ఉంటుంది. బాధిత కుటుంబాలు ఆదిత్య క్షమాభిక్ష పిటిషన్ మీద సంతకాలు చేస్తారా? చేస్తే ప్రతి ఒక్క సంతకం ఆదిత్యకి ఊపిరి పోస్తుంది. ఆదిత్యని కలవడానికి వెళ్తున్నాను. ఎవరిని కలవనన్నాడని చెప్పావుగా? జైలర్ 15 minutes పర్మిషన్ ఇచ్చారు. తన సెల్ దగ్గరికి వెళ్ళి కలుస్తాను. 100 మంది గార్డులు, 120 CCTV కెమెరాల కంట పడకుండా తప్పించుకోవాలి. ఆదిత్య చెప్పినట్టు పారిపోవడం అంత సులువు కాదేమోరా. అరే వేద, భయం కన్నా అనుమానం చాలా డేంజర్ రా. మనస్సేకం వచస్సేకం కర్మానామేకం. మనం ఈ నుంచి పారిపోవడం మాత్రం ఖాయం. మనం పారిపోయిన తర్వాత న్యూస్ పేపర్లో హెడ్డింగ్ ఏం రాస్తారంటావు? ది గ్రేట్ ఎస్కేప్. గెలవాలంటే అడుగు వేయాలి ఆదిత్య. చావే గమ్యం అని తెలిసి అడుగేసి ప్రయోజనం ఏంటి? అడుగేస్తే గమ్యం మారుతుందేమో. ఏం సాధించడానికి? నీ స్వేచ్ఛని. ఆట గెలిస్తే ప్రపంచానికి నువ్వు దగ్గరవుతావు. నీ మీద ఉన్న పబ్లిక్ ఒపీనియన్ మారుతుంది. క్షమాభిక్ష తప్పకుండా వస్తుంది. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? యాత్ర. ఎన్ఐఏలో ఉన్న నా ఫ్రెండ్స్ ద్వారా ఆ 4 టెర్రరిస్ట్తో పాటు ఒక అమ్మాయి కూడా ఉందని తెలిసింది. తన పేరు యాత్ర కాదు, ఇజబెల్. చిన్న వయసులోనే జిహాద్ సిద్ధాంతం మీద ఇష్టం పెంచుకుంది. దాన్నే తన ఆశయంగా మార్చుకుంది. బాంబ్ బ్లాస్ట్ జరిగిన 2 రోజుల తర్వాత తను ఇజబెల్ పేరుతో దుబాయ్ వెళ్ళింది. నన్ను పట్టుకుంటే మళ్ళీ కేసుని రీఓపెన్ చేయొచ్చు కదా? 1 నెల క్రితం దుబాయ్లో ఉగ్రవాద స్థావరాల మీద దాడులు జరిగాయి. అక్కడ జరిగిన కాల్పుల్లో
యాత్ర చనిపోయింది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నీకున్న ఒకే ఒక్క ఆప్షన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆడడం. గెలిస్తే క్షమాభిక్ష వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. చెస్ బుక్స్ తీసుకొచ్చాను. నువ్వు హోప్ లూజ్ అవ్వకు. ఆదిత్య, ఐఎమ్ సారీ నేను నమ్మనందుకు. పదండి మేడం. చెప్పుతో కొత్త కక్కుకొని చేస్తాం. ఏం చూస్తున్నావు ఆదిత్య? మగాడి జీవితానికి మూలం మగవే, అంతమూ మగవే మిత్రమా. సృష్టిలో అతి కష్టమైన విషయం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడమే మిత్రమా. ఇంకా ఎన్ని రోజులు బాసు ఇలా? మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మాతో వస్తావా? పారిపోవాలన్న ఆలోచన లేదా? బ్రతుకు మీద ఆశ లేదా? నువ్వు అను, మాతో పాటు తీసుకెళ్ళిపోతాం. త్వరగా ఆలోచించుకొని చెప్పాసు. రాములో రాములా నన్నాగం చేస్తే వీరు. ఆదిత్య చెస్ టోర్నమెంట్లో ఆడడానికి హైకోర్టు పర్మిషన్ గ్రాంట్ చేశారు సార్. కోర్టుదే ఉందమ్మా, పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ అరేంజ్ చేయడానికి నానా తిప్పలు పడాలి. అవునమ్మా, ఆదిత్య అమ్మాయి కూడా నమ్ముతున్నావా? మీరు నమ్ముతున్నారా? నేషనల్ ఛాంపియన్షిప్ మొదలైన దగ్గర నుంచి ప్రజల్లో నానుతున్న పదం ఒకటే ఒకటి, అదే ఆదిత్య. థ్యాంక్స్. థ్యాంక్ యూ బాస్. గెలుపు నీదే ఆదిత్య. మన జైలుకు మంచి పేరు తేవాలి. యాద పెట్టుకో, యాద పెట్టుకో. ఆదిత్య, ఇదిగో ముసలోడు నీ కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాడు.